అఖండ ఇజ్రాయిల్ అనే భావన చాలా ప్రమాదకరమైనది. ప్రస్తుత యుద్ధంలో లెబనాను, పాలస్తీనా, ఇజ్రాయిల్ ప్రతిఘటన అణచివేస్తున్నది. అఖండ ఇజ్రాయిల్ స్థాపనకు ఇజ్రాయిల్ విశ్వప్రయత్నం చేస్తున్నమాట. అంటే బైబిల్లో చెప్పించిన ప్రకారం నైలు నది యూఫ్రటీస్ మధ్య భూభాగాన్ని అంతటినీ పాలస్తీనా అఖండ పాలిస్తానానికి అనుకుంటున్నారు అనమాట. ఈ ప్రస్తుత యుద్ధంలో లెబనాను, పాలస్తీనా, ఇరాన్ ప్రతిఘటన అణచివేసి అఖండ ఇజ్రాయిల్ స్థాపనకు ఇజ్రాయెల్ కూడా విశ్వప్రయత్నం చేస్తుంది. దేవుడు అబ్రహాం చేసిన వాగ్దానంలో అతని సంతానానికి నైలు నది యూఫ్రటీస్ మధ్య గల భూభాగం చెందుతుందని పురాణం చెబుతున్నట్లుందనమాట. దీని ప్రకారం ఇరాను, జోర్డాను, లెబనాను, సౌదీ అరేబియా, సిరియా దేశాలన్నింటినీ లేదా వాటిలో కొంత భాగాన్ని ఇజ్రాయెల్ అఖండ ఇజ్రాయెల్ కింద పరిగణిస్తుంది. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఇరాన్లో సగభాగము, జోర్డాన్లో ఫుల్లు, లెబనాను, సౌదీ అరేబియా, సిరియా దేశాలన్నీ ఇజ్రాయెల్ కింద బైబిల్ ప్రకారం చెప్పినట్టు అఖండ ఇజ్రాయెల్ కింద అనుకుంటున్నాను అనమాట. అందుకని ఈ యుద్ధం వస్తుంది. అటోమన్ సామ్రాజ్యం యుద్ధం సాధించిన బ్రిటిష్ సామ్రాజ్యం అరబ్బులకు ఇచ్చిన వాగ్దానం ప్రకారం పాలస్తీనా దేశాన్ని ఏర్పాటు చేసి దానిపై పరిపాలనాధికారిని 1948 వరకు తన దగ్గరే ఉంచుకుంది బ్రిటిష్ సామ్రాజ్యం. 1917లో యుద్ధ సమయంలో యూదు నాయకుడు థియోడర్ హెర్షల్కు బ్రిటిష్ వాళ్ళకు మధ్య జరిగిన బల్ఫోర్ రహస్య ఒప్పందం ఫలితంగా పాలస్తీనా భూభాగంలో యూదులు తలదాచుకోవాలని వాగ్దానం చేశారు. అంటే అప్పట్లోనే యూదులకి బ్రిటిష్ గవర్నమెంట్ జరిగిన సంధిలోని బ్రిటిష్ వాళ్ళకి మధ్య జరిగిన సంధిలోని బల్ఫోర్ రహస్య ఒప్పందంలోని పాలస్తీనా భూభాగంలో యూదులు తలదాచుకోవడానికి కొంత స్థలం ఇస్తామని ప్రకటించారన్నమాట. 1948లో వారికి అనుకూలంగా ఐక్యరాజ్య సమితి, అంటే యూదులకు అనుకూలంగా ఐక్యరాజ్య సమితి 118 తీర్మానంలోనే ఇజ్రాయెల్ పాలస్తీనా భూభాగాన్ని విభజించారు. కానీ 1948 యుద్ధంలో ఇజ్రాయెల్ గాజా, వెస్ట్ బ్యాంకులు మినహా బ్రిటిష్ మ్యాండేటరీ పాలస్తీనా మొత్తాన్ని తన ఆధీనంలోకి తీసుకుందనమాట. 1948 యుద్ధంలో ఇజ్రాయెల్ గాజా, వెస్ట్ బ్యాంకులు మినహా బ్రిటిష్ మ్యాండేటరీ పాలస్తీనా మొత్తాన్ని తన ఆధీనంలో తీసుకుంది. 1948 యుద్ధంలో ఇజ్రాయెల్ 1967లో 6 రోజు యుద్ధంలో వెస్ట్ బ్యాంకు, గాజాలతో పాటు ఈజిప్ట్లోని సినాయ్ ద్వీపకల్పంతో పాటు సిరియాలోని గోల్డెన్ హైట్స్ను కూడా ఆక్రమించింది పాలస్తీనా యొక్క సిరియాలో గోల్డెన్ హైట్స్ని, వెస్ట్ బ్యాంక్ని, గాజాతో పాటు ఈజిప్ట్లోని సినాయ్ ద్వీపకల్పాన్ని కూడా ఇజ్రాయెల్ ఆక్రమించింది అనమాట. 1967 జరిగిన 6 రోజు యుద్ధంలో 1982 సినాయిని ఈజిప్ట్ తిరిగి ఇచ్చేసింది ఇజ్రాయెల్ 1982లో. ఇప్పటికీ ఈ ప్రాంతం ఇజ్రాయెల్ అదుపు కలిగి ఉండడం గమనార్హం అన్నమాట. సినాయ్ ద్వీపకల్పం ఇప్పటికీ ఇజ్రాయెల్ ఆందోళనలో ఉన్నట్టుగా భావిస్తున్నారు చాలామంది. ఇరాన్ యుద్ధాన్ని అనువుగా చేసుకుని దక్షిణ లెబనాన్లో రాజధాని బీరూటు, మధ్య జిల్లాలతో పాటు బకలోయపై ఇజ్రాయెల్ బాంబుల దాడులు చేస్తుంది. నివాస ప్రాంతాలు, మౌలిక సదుపాయాలు ఏలమట్టం అయ్యాయి కూడాను. 15 లక్షల మందికి పైగా దేశంలో దాదాపు 20% మంది ప్రజలు తమ ఇళ్లను వదిలి వలసకు పోయాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. ఇది అంతర్జాతీయ చట్ట ఉల్లంఘనకు అది ఐక్యరాజ్య సమితి ప్రకటించిందన్నమాట. హెజ్బుల్లాను నిరాయుధులుగా చేసే వరకు లెబనాన్ భూమిని ఆక్రమిస్తూనే ఉంటామని ఇజ్రాయెల్ ప్రకటించింది. హెజ్బుల్లా నిరాయుధులు చేసే వరకు లెబనాన్ భూమిని ఆక్రమిస్తూనే ఉంటామని ఇజ్రాయెల్ ప్రకటించింది. ప్రజలను భయాందోళన చేయడం ద్వారా హెజ్బుల్లాకు వ్యతిరేకంగా వారిని మార్చాలనే వ్యూహంతో ఇజ్రాయెల్ ఉందన్నమాట. ప్రస్తుతం అమెరికా మద్దతుగా ఉన్న సిరియా అధ్యక్షుడు అహ్మద్ అల్-షర్తో ఇజ్రాయెల్ మరింత బలపడుతుంది. సిరియా ద్వారా లెబనాన్ సరిహద్దును కదలికలను గమనిస్తున్న లెబనాన్కు సహాయం అందకుండా చేస్తుంది. లెబనాన్ తూర్పు సరిహద్దు మూసివేయించింది. దేశంలో ఇప్పటికీ అనేక వంతులను కూల్చింది కూడాను. లెబనాన్ ఆక్రమణ దిశగా సాగుతుంది కూడాను. కానీ డెమోరా అణుకేంద్రంపై ఇరాన్ చేసిన దాడి ఇజ్రాయెల్కు వణుకు పుట్టించింది. ఈ ఘటనతో షాక్ గురైన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏకంగా కొన్ని రోజుల పాటు ఇరాన్ ఇంధన కేంద్రాలపై దాడి చేయబోని ప్రకటించారు. ఈ పరిస్థితిలో అఖండ ఇజ్రాయెల్ సహకారం అసాధ్యం. ఒకవేళ యుద్ధంలో ఇజ్రాయెల్, అమెరికా నెగ్గితే మొత్తం పశ్చిమేసియాను ఆక్రమించి దీన్ని నూతన పురాణ ఖండ ఇజ్రాయెల్గా మరొక పురాణంగా చెప్పడానికి సిద్ధంగా ఉన్నాయి ఇక్కడ. కానీ ఇరాన్ దగ్గర వాటి ఆటలు సాగటం లేదు. 2 దేశాల సిద్ధాంతానికి ఇజ్రాయెల్ కట్టుబడిన నాడే పశ్చిమాసియా శాంతి సాధ్యమవుతుందని, అంతవరకు పశ్చిమాసియా రాని కష్టంగా రాబోతుందని చాలామంది చెప్తారంటే. ఇప్పుడు ఇజ్రాయెల్ ఏమనుకుంటుంది, అఖండ ఇజ్రాయెల్ కావాలనుకుంటుంది. కానీ దీని ఆటలు సాగట్లేదు ఇరాన్ దగ్గర. ఎందుకంటే పాలస్తీనా ఉండాలి, ఇజ్రాయెల్ ఉండాలని వీళ్ళందరూ కోరుకుంటున్నారు. ఇజ్రాయెల్ కూడా పాలస్తీనా ఇవ్వడం ఇష్టం లేదు. కానీ పాలస్తీనా 2 దేశాలు ఉండాలి ఆ ప్రాంతంలోనని నేను చెప్తున్నాను అనమాట. ఈ విధంగా అఖండ ఇజ్రాయెల్ భావన ప్రమాదకరంగా మారుతుందన్నమాట. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి.
అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.